అండి కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. మనం అయితే ఈరోజు అయితే శనగలు మనం స్నాక్స్కి ఉడకబెట్టుకుంటున్నాం. నేనైతే పొద్దున్న నానబెట్టేసాను. ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే మనకి చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం కుక్కర్లో కూడా పెట్టేసుకుందాం. కుక్కర్ గిన్నె పెడుతున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుని మనం ఇందులో వేసేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మనం వీటిల్లో 3 విజిల్ రానిద్దాం. మూడు విజిల్ రానిద్దాం. 3 విజిల్ వచ్చాక అప్పుడు మనకి అప్పుడు కట్టేసుకుని తీద్దాం. ఉడుకుకొని చూసారా చక్కగా నలుగుతున్నాయి. ఈసారి మనం వీటికి తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగల్లో తాలింపు వేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ మనం వీటిని మట్టికి వేసుకుంటే సరిపోద్ది అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇలా పెట్టుకుంటే పిల్లలకి మంచి ఆరోగ్యంగా బాగుంటుంది అనమాట. మనిషి వాళ్ళకి పిల్లలకు కూడా అలసిపోయి ఉంటారు కాబట్టి నీరసం లేకుండా ఉంటుంది. అలాగే బ్లడ్ కూడా పడుతుంది అనమాట. శనగలకు చాలా మంచిది అనమాట. నీరసంగా ఉంది, బ్లడ్ లేని వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు గట్టా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి కూడా మనం ఇలాగ పెట్టుకుంటే చాలా రకాలుగా మంచిది అనమాట. చాలు ఏగిపోయినాయి. ఈసారి మనం ఇందులో కూడా వేసేసుకుందాం. ఇదండి మనకి శనగలు అనమాట. ఉడకబెట్టుకుని ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్నాం కదా. మనం ఇలా పెట్టుకుని తింటే పెద్దోళ్ళకైనా పిల్లలకైనా కూడా చాలా బలమైన ఫుడ్ అనమాట. ఇది మనం బయట కొనుక్కు తెచ్చి పెట్టుకునే దానికన్నా అప్పుడప్పుడు ఇలాగ మనకి చక్కగా అలా పెట్టుకుంటే ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. ఓకే అండి, మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, పెళ్ళాకొనకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తాం.